హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ వైస్ చైర్మన్గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ గిరీష్ చంద్ర ముర్ము. వ్యవసాయ రంగంలో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల ముప్పు స్థాయిని వివరించే 87 దేశాల హాట్స్పాట్ మ్యాప్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 12వ స్థానం. వరల్డ్ టాయిలెట్ డేను 2023 నవంబర్ 19న ఏ థీమ్తో నిర్వహించారు? ఆన్సర్ యాక్సిలరేటింగ్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరును ఎలా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది? ఆన్సర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. వెల్కమ్ టు ప్యారడైజ్ అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ నటి ఎవరు? ఆన్సర్ ట్వింకిల్ ఖన్నా. 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ పంజాబ్. వ్యవసాయ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో డ్రోన్లను అందించడం కోసం ఎంత మొత్తం కేటాయించాలని నిర్ణయించింది? ఆన్సర్ 1261 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. రూరల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా 2023-25 కాలానికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పునీత్ విద్యార్థి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్ట్ ఏ దేశముతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ యూకే. ఇటీవల విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత కారణంగా ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఆన్సర్ దక్షిణాసియా. భారత్ 5 ఏళ్ల తర్వాత ఏ దేశముతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ కోసం తిరిగి చర్చలు ప్రారంభించింది? ఆన్సర్ శ్రీలంక. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ కాంపిటీషన్ లా పై ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ కాలాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది? ఆన్సర్ 16 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్ ఏ దేశంతో కలిసి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఇన్నోవేషన్ డైలాగ్ను ప్రారంభించింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ 20,000 కోట్ల రూపాయలు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిల్క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. 2023 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023ను ఏ థీమ్తో నిర్వహించారు? ఆన్సర్ సే నో టు కరప్షన్, కమిట్ టు ది నేషన్. ప్రపంచవ్యాప్తంంగా హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ 2001-10 దశకంతో పోలిస్తే 2011-20 మధ్య గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లో ఎంత శాతం అధికంగా మంచు కరిగినట్లు తన నివేదికలో పేర్కొంది? ఆన్సర్ 38%. 2023 డిసెంబర్లో భారత్లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ విలియం రూటో. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు
2023తో ఎంతమందిని సత్కరిస్తారు? ఆన్సర్ 2. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 20. ఇటీవల భూటాన్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? ఆన్సర్ పూనం కేత్రా పాల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్ని ఏ జట్టు కొనుగోలు చేసింది? ప్యాట్ కమిన్స్ని ఏ జట్టు కొనుగోలు చేసింది? ఆన్సర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అంటార్కిటికా యొక్క ఎత్తైన శిఖరం మౌంట్ విన్స్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ షేక్ హసన్ ఖాన్. భారతదేశానికి కొత్త రాయబారిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ రువెన్ అజార్. దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక టీకాను ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. 2023 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ మరియు జస్టిస్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పశు పోషణ గణాంకాల వార్షిక నివేదిక 2023 ప్రకారం పాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 13వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ గర్భాశయాలను రూపొందించడం ప్రారంభించారు? ఆన్సర్ అమెరికా, ఆస్ట్రేలియా మరియు జపాన్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 31 నాటికి ఎన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో ప్రకటించడం జరిగింది? ఆన్సర్ 5.57 lakhs. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలం ఇటీవల పొడిగించడం జరిగింది మరి అయితే ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు? ఆన్సర్ ఉత్పల్ కుమార్ సింగ్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.